హాయ్ గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వ్లాగ్లో వచ్చేసి చిన్న పిక్నిక్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. దానికి సంబంధించి మనం ఈ వ్లాగ్లో అయితే తెలుసుకున్నాము. ఇది కాకతీయుల కాలం నాటి ప్రతాపరుద్రుడు నిర్మించినటువంటి తుమ్మల చెరువుపై అయితే ఈ పిక్నిక్ ప్రోగ్రామ్ అయితే మనం పెట్టుకున్నాము సండే రోజు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ని అయితే యాక్టివేట్స్ పెట్టుకోండి. అదేవిధంగా ఆల్ సెలెక్ట్ చేసి ఉంచుకోండి. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియో దగ్గర వెళ్దాం. ఫ్రెండ్స్, సండే రోజు పిక్నిక్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. మంచి సమ్మర్లో అయితే ఇది ఇంటి దగ్గర నుంచి మా మామయ్య మా మేనమావది అయితే అందరం కలిసి సండే రోజు చిన్న పిక్నిక్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మన ఇంటి దగ్గర నుంచి తుమ్మల చెరువు, ఇది కాకతీయుల కాలం నాడు నిర్మించినటువంటి ప్రతాపరుద్రుడు కట్టించారని చెప్తారు ఈ తుమ్మల చెరువుని. ఆ చెరువు మీదకి అయితే మనం పిక్నిక్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఈ చెరువుకి మూడు వైపులా ఎత్తైన కొండలే ఉంటాయి. ఒకవైపు మాత్రం ఒక కట్టను నిర్మించడం జరిగింది. మొత్తం చుట్టూ కొండలే ఉంటాయి. మనకి కొంతవరకు మాత్రమే కట్ట నిర్మించారు, రాతి కట్ట ఉంటుంది. అది మనం కొంచెం ముందుకు పోయాక వీడియోలో చూద్దాం. ఇదైతే మనం చెరువు దగ్గరికి రాగానే ఇక్కడ కట్టమైసమ్మ అని ఉంటుంది. మనకి ఇక్కడ తప్పకుండా నా చిన్నతనం నుంచి కూడా ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు దగ్గర ముందుగా అయితే పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఆ చెరువు మీదకి అయితే వెళ్ళడం జరుగుతుంది. మనం ఇక్కడ నుంచి చూసినట్టు చెరువు మనకి ఇక్కడ అనిపిస్తుంది. స్టార్టింగ్ అనమాట. ఈ గుట్ట దిగగానే ఇక్కడ చెట్టు ఉంటుంది, కట్టమైసమ్మ అని చెప్తున్నాం. ఇది మనకి అక్కడ చెట్టు పక్క నుంచి మనకి కనిపిస్తుంది చెరువు. మంచి వర్షాకాలం టైంలో అయితే మనకి నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి అన్నమాట. అది చెరువు ఎండాకాలం కాబట్టి కొంత తక్కువగా ఉన్న నీరు. ఆగస్టులో అయితే ఇది మొత్తం వాటర్తో నిండిపోయి ఉంటుంది. దగ్గర ఇక్కడ ఒక 15 అడుగుల ఎత్తులో వరకు అయితే నీళ్ళు ఉంటాయి. ఇక్కడ మనకి ఈ చెట్టు వరకు కూడా ఇక్కడ దగ్గర చెట్టు వరకు మనకి నీళ్ళు వస్తాయి. ఈ తుమ్మల చెరువు మనకి ఒక 5-6 పంచాయతీలకి పంట పొలాలకైతే నీటిని అందిస్తుంది. సంవత్సరానికి 2 పంటలకు సరిపోని నీళ్ళు అయితే మనకి తుమ్మల చెరువు నీరైతే సరిపోతుంది. తుమ్మల చెరువు అదేవిధంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి చెరువు ఒకటి ఉంది, పాకాల చెరువు. ఇది కూడా ఒకే టైంలో నిర్మించారని అయితే పెద్దలు చెప్తుంటారు. ఇది ప్రతాపరుద్రుడు కట్టించిండని చెప్తుంటారు. ఇక్కడ పూజా కార్యక్రమం అయితే చేస్తున్నారు. ముందు ఎంట్రన్స్ అవ్వగానే ఈ గుడి దగ్గర పూజ చేసి ముందుగా తెలియదు ఇది నేనే. చుట్టూ ఇది ఒకప్పుడు కొండల మీద, ఈ గుట్టల మీద కూడా విపరీతమైన చెట్లు ఉండేవి. భయంకరంగా అసలు సింగిల్గా రావాలంటేనే భయపడేవాళ్ళం. అలాంటిది అడవి కనుమరుగైపోయింది. మనం చూడొచ్చు. అసలు వర్షాకాలం అయితే ఇప్పటికి కూడా ఈ కొన్ని చెట్లకు కూడా భయంకరంగా ఉంటుంది అడవి. మొత్తం పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. ఆ చెట్లు మొత్తం కొట్టేసి పంట పొలాలుగా చేయడం జరిగింది. పత్తి ఇలాంటివి వేస్తూ ఉంటారు. ఈ చెరువు కింద అధికారికంగా అయితే 10 నుంచి 15 వేల ఎకరాలకు ఆయకట్టు ఉంటుందని చెప్తున్నారు. ఇది సంవత్సరం 2 పంటలు ఇస్తుంది. చెరువు కింద 3 కాలువలు ఉంటాయి. ఫుల్గా వాటర్ ఉన్నట్టయితే 2 కాలువలకి యాసంగి, అదేవిధంగా వర్షాకాలం 2 పంటలకు ఇస్తారు. ఫుల్గా నీళ్ళు ఉంటే 3 కాలువలకు ఇస్తారు. లేదంటే కొంచెం తక్కువ ఉంటే 2 కాలువలకి అయితే నీళ్ళు ఇస్తారు. మా పిల్లలు చూడొచ్చు. అసలు అందరూ శ్రావణ మాసం అట్లా వెళ్తుంటారు పిక్నిక్కి, వనభోజనాలకు వెళ్తుంటాం. అయితే ఈసారి మేము వెళ్ళలేదు. సరే, ఎట్లాగైనా వెళ్ళలేదు కదా, ఈసారి మనం వెళ్దాం, చెరువు మీదకి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసాము. వర్షాకాలం ఆగస్టులో అయితే మనం ఈ చెరువును చూడటానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. 27 అడుగుల నీటి మట్టం అయితే ఉంటుంది మనకి ఎప్పుడు వర్షాకాలంలో అయితే. ఇక్కడ పూజా కార్యక్రమం అయితే ముందు చెప్తాను. కట్ట మీదకి చెరువు కట్ట మీదకి అనమాట. ఈ లోపలికి చెరువు లోపలికి పోవచ్చు. చెరువు కట్ట మీద చెరువు నీళ్ళకి చూడండి. వర్షాకాలం అయితే చెట్లన్నీ అసలు పచ్చగా భయంకరంగా ఉంటాయి. ఇది చేపలు, చెరువులో అయితే చేపలు పోయడం జరిగింది. చేపల వాళ్ళు ఇక్కడ చేసుకుంటున్నారు. కొట్లేని ఇవన్నీ చేపలు ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ ఏంటంటే అలుగుతూము అనేది ఒకటి ఉంది. ఇది వర్షాకాలం కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది కాబట్టి దీన్ని మరమ్మతుల కోసం అయితే ఇక్కడ
పనులు స్టార్ట్ చేశారు. ఇక్కడ మత్తడి అంటాం కదా, చాలా వరకు కొన్ని జిల్లాలు మత్తడి కూడా ఉంటుంది కదా, మేమైతే అలుగు అంటాము. చెరువు నిండినప్పుడు అలుగు ఈ తూము నుంచి పోతూ ఉంటాయి అన్నమాట. అలుగు తూము అంటామంట. మొత్తం పెట్టారన్నమాట. పెద్ద నుంచి నాకు తెలిసి నేను టెన్త్ ఇంటర్మీడియట్ చేసేటప్పుడు అయితే ఇప్పుడు మనిషి నడవడానికే చిన్న గల్లీలాగా ఉండేది. మొత్తం అడవి, భయంకరంగా అడవి ఉండేది. మొత్తం గుట్టలు మొత్తం పెంచుబడేది, చెట్లు లేకుండా మొత్తం. ఇది మనమైతే చెరువు కట్ట మీదకి వచ్చేసినాం. నేను చెప్పిన చుట్టూ గుట్టలే ఉంటాయి. కాకపోతే కొంత దూరం మాత్రం ఇది మేము నిల్చున్నది మాత్రం రాతి కట్టడం కట్టారనమాట. రాతితో కట్టి పైన మట్టి పోయడం జరిగింది. అసలు వర్షాకాలం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. నీళ్ళు అయితే ఇప్పటికి కూడా నీళ్ళు ఉన్నాయి. దగ్గర దగ్గర 9 నుంచి 10 అడుగుల నీళ్ళు అయితే ఉన్నాయి. నీళ్ళలో చేపలు అయితే పోయడం జరిగింది. చేపలు అయితే మీకు కూడా చూపిస్తాం. ముందు కొంచెం ముందుకు పోయాక వీడియోలు అయితే ఉంటుంది మనకి. ప్రతి వర్షాకాలం అయితే మేము ఈ చెరువు మీదకి వనభోజనాలకి అయితే వస్తుంటాం. ఈసారి రాలేదు. సరే ఎట్లా ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అందరం మా ఫ్యామిలీతో కలిపి రావటం అయితే జరిగింది. ఇది చూడండి, ఇదైతే మామూలుగా కట్టింది అనమాట. రాతి కట్టడంతో కట్టి పోసిన కట్ట అనమాట. మనకి ఇటు సైడ్ ఏమో గుండం అనేది ఉంటుంది. దగ్గర దగ్గర ఇది 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ లోతు ఉంటుందని చెప్తుంటారు. చిన్నగానే ఉంటుంది కానీ చాలా లోతు ఉంటుంది. ఇప్పుడు మనం ఆటో అయితే దిగిన తర్వాత ఈ కట్ట మీద ఉన్నటువంటి ఈ చెరువు అయితే ఎప్పుడైతే కట్టడం జరిగిందో అప్పుడే ఈ చెరువు కట్టపై ఆంజనేయ స్వామి గుడి అయితే కట్టడం జరిగింది. అప్పుడు కాకతీయుల కాలం నాడు కట్టింది ఆ గుడి. ఒకసారి మనం ఆ గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ కట్టమైసమ్మ దగ్గర అయితే మనం చేసాము. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టిన తర్వాత వంటలు అనేది స్టార్ట్ చేద్దాం. అదేవిధంగా గండి మైసమ్మ అని కూడా ఉంటుంది. ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే మనం పోతున్నాం. ఒకసారి చూడండి, చెరువు అయితే చాలా విశాలంగా ఉంటుంది. చాలా కరెక్ట్ విస్తీర్ణం నాకు ఐడియా లేదులే కానీ చాలా పెద్దది. మనకు అటు చివర చూస్తున్న గుట్టలాగా కనిపిస్తుంది కదా, అది చెరువు మధ్యలో ఉందన్నమాట. అంటే అది ఎంత పెద్దగా ఉందో మీరు ఊహించుకోవచ్చు. చెరువు మధ్యలో అయితే గుట్ట ఉంది. ఆ కనిపించేది గుట్ట అనమాట. మధ్యలో చెరువు మధ్యలో ఉంటుంది. ఒకసారి చూడండి, ఆ గుట్ట మీద మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. అది ప్రతాపరుద్రుడు చెరువు కట్టినప్పుడే మనకి అక్కడ గుడి అనేది కట్టడం జరిగింది. ఆ గుళ్ళో మనకి ఏమంటారు, ఈ లంకె బిందెలు ఉంటాయని ఒక అపోహతో ఒకప్పుడు దీంట్లో దొంగలు కూడా పడడం అయితే జరిగింది. నా చిన్నప్పుడు దొంగలు పడ్డారని ఆ విగ్రహాన్ని పక్కన పెట్టి ఆ లంకె బిందెల కోసం తువ్వీర అనేది కూడా అప్పుడు ఒక పుకార్ అయితే వచ్చింది. నీళ్ళు అయితే చాలా ఉన్నాయి. 10 అడుగుల వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. మనం ఇక్కడ చూసినట్టయితే ఇది తూము అనమాట. చెరువు నుంచి బయటికి పోవడానికి, వాటర్ పోవడానికి తూము. ఇది గండి మైసమ్మ. మనం ముందైతే ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ అయితే కొట్టుకున్న తర్వాత ఇక్కడికైతే వద్దాం. చూడండి, చాలా మధ్యలో ఉంది ఆ గుట్ట. వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇవైతే 10 అడుగులు ఉంది. దగ్గర దగ్గర 5 పంచాయతీలు అంటే మొండికుంట, మల్లెలమడుగు, రామచంద్రాపురం, అశ్వాపురం మండలంలో ఉంటుంది. అశ్వాపురం మండలం మొండికుంట గ్రామానికి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో అయితే తుమ్మల చెరువు ఉంటుంది. చూడండి, తూము నుంచి నీళ్ళు పోతున్నాయి బయటికి. తూము అయితే తెరిసే ఉన్నాయి, నీళ్ళు అయితే పోతున్నాయి. లీకేజ్ అనమాట, తెరవటం కాదు, లీకేజీ వాటర్ అదంతా. మనకి గుట్ట మీద మనకి ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి గుడి అయితే నిర్మించడం జరిగింది. అప్పుడు చెరువు ఎప్పుడైతే కట్టారో అప్పుడే ఈ గుడి అయితే నిర్మించడం జరిగింది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆకు మొత్తం రాలిపోయి మనకి అంత చెట్లన్నీ ఇట్లా కనిపిస్తున్నాయి. వర్షాకాలం అయితే చాలా పచ్చగా, చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రస్తుతానికి 5 లేదా 6 పంచాయతీలు మనకి ఈ తుమ్మల చెరువు నీటిని ఆయకట్టుగా ఇవ్వటం జరిగింది. 1 మొండికుంట, 2 మల్లెలమడుగు, 3 రామచంద్రాపురం, 4 నెల్లిపాక బంజర్, 5 ఆనందాపురం, సీతారాంపురం పంచాయతీల్లో ఉన్న పంట పొలాలకైతే ఈ చెరువు నీళ్ళైతే అందిస్తుంది. ఒకసారి చూడండి, ఈ రేకులు అయితే రీసెంట్గా వేయటం అయితే జరిగింది. గుడి అయితే అప్పుడు ప్రతాపరుద్రుడు నిర్మించారని చెప్తుంటారు. ఈ గుట్ట నుంచి నిలబడి చూస్తే మనకి చెరువు మొత్తం కనిపిస్తుంది. చెట్లు ఉండడం వల్ల క్లారిటీ కనిపించట్లేదులే కానీ ఇక్కడ నిల్చొని చూస్తే మనకి చెరువు పూర్తిగా కనిపిస్తుంది.
పెద్దలు చెప్తుంటారు ఆంజనేయ స్వామి కూడా ఈ చెరువు అర్ధరాత్రి అట్లా కాపాడుతుంటాడు చెరువుని అని చెప్తుంటారు. చూడండి, పురాతన కాలం నాటిది అన్నమాట. బండ మీద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే చెక్కడం జరిగింది. మా అమ్మ గుళ్ళోకి వెళ్ళి క్లీనింగ్ అయితే చేస్తూనే ఉంది. శ్రీరామనవమికి ఇదంతా ఇక్కడ హడావుడి ఉంటుంది. వర్షాకాలం వచ్చింటే ఇంకా బాగుంటుంది. ఈసారి వర్షాకాలం కూడా మీకు నీటి మట్టాన్ని అదే చూపిస్తాము. ఆంజనేయ స్వామి గుళ్ళో కొబ్బరికాయ కొట్టడం అది అయిపోయింది. ఇప్పుడు గండిమైసమ్మ దగ్గరకు వచ్చినాం. ఇక్కడ కూడా కొంచెం కొబ్బరికాయ కొట్టి పూజ కార్యక్రమం ముగించుకున్న తర్వాత దేవతలకు ముందు పెట్టిన తర్వాత మనం తర్వాత తినాలి కదా. ముందైతే దేవతలను పూజించుకొని ఆ తర్వాత మనకి వంట కార్యక్రమం అయితే మొదలు పెడదామని ముందైతే ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇది తూము దగ్గర నుంచి అనమాట. ఒకసారి మీకు తూము మీదకి వెళ్ళి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరెవరైనా చూడాలి అనుకుంటే ఈ తుమ్మల చెరువు చాలా ప్రసిద్ధి పొందిన తుమ్మల చెరువు అన్నమాట. చూడండి, గుట్ట చెరువు మధ్యలో ఉంది ఇది. మనకి ఆ తుమ్మల చెరువుకి చివర మనకి మనుగూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అటు చివర మీకు ఎప్పుడైనా మీరు మనుగూరు నుంచి సికింద్రాబాద్ వెళ్ళినట్టయితే మీకు తుమ్మల చెరువు అనేది కూడా కనిపిస్తుంది. కొస చివరి భాగం కనిపిస్తుంది మీకు. ఇది తూము అనమాట. తూమును కూడా నేను ఒకప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఉండేది, ఇప్పుడు మోడిఫై చేశారు. ఇంతకుముందు వెడల్పుగా సెట్టర్ ఉండేది, వెడల్పుగా ఉండి సెట్టర్ ఉండేది. ఇప్పుడు అంతా కొంచెం మార్చారు దీన్ని. ఇంజనీరింగ్ ప్లాను ఎక్కువ వాటర్ వచ్చినా కూడా కట్టకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొంచెం ఇట్లా సెట్ చేయడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, ఇదే తూము. ప్రస్తుతానికి 9 అడుగుల నీళ్ళు అయితే ఉన్నాయి దీంట్లో. చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి. ఒక్కొక్క చేప 3 నుంచి 5 కిలోల వరకు అయితే ఉండొచ్చు. ఎందుకంటే వర్షాకాలం యాసంగి 2 పంటలకు సరిపోయిన నీళ్ళు ఉండటం వల్ల పట్టలేదు. లేదంటే తక్కువ 2 కేజీన్నర 2 కేజీలు ఉండే. ఇప్పుడు 5 కేజీలు దగ్గర 3 నుంచి 5 కేజీల మధ్యలో ఉంటాయని అయితే చెప్తున్నారు. లక్షలాది రూపాయల ఆదాయం అయితే ఉంటుంది. రైతులకైతే ఎలాంటి ఉపయోగం అయితే లేదు దాంట్లో చేపలు వేయటం వల్ల. ప్రతి రైతు కొనుక్కొని తినాల్సిందే. కాకపోతే ఏంటంటే చూడండి, నీళ్ళు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. అయినా 10 అడుగుల వరకు అయితే నీళ్ళు ఉన్నాయి. మనకి వల చూడండి, చేపలు మనకి బయటికి పోకుండా వలలు అయితే పెట్టడం జరిగింది. ఎవరైనా ఈ చెరువును సందర్శించాలనుకుంటే మాత్రం మీరు ఖమ్మం నుంచి మనుగూరు వెళ్ళే రూట్లో మొండికుంట అనే విలేజ్ ఉంటుంది. మొండికుంట విలేజ్ నుంచి కొంచెం ముందుకు వచ్చినట్టయితే డైరెక్ట్ భద్రాచలం టు మనుగూరు వెళ్ళే రోడ్డు ఉంటుంది. దాంట్లో లోపలికి ఒక 2 కిలోమీటర్లు వస్తే కనుక మీకు ఈ చెరువును చూడవచ్చు. ఎవరైనా సందర్శించాలనుకుంటే వర్షాకాలం రాండి. చూడండి, 26 అడుగుల వరకు అయితే మనకి 26 నుంచి 27 అడుగుల వరకు నీటి నిల్వ అయితే కనిపిస్తుంది. అటువైపు మనం ఇందాక వచ్చినప్పుడు మరమ్మతులు చేస్తున్నటువంటి తూము ఉంది కదా, అది అలుగు తూము అంటారు. అక్కడ దానిపైన కొంత సిమెంట్ కట్టలు అవి వేసి కూడా చేస్తారు. అప్పుడు 27 నుంచి 28 అడుగుల వరకు అయితే నీటి నిల్వ చూపిస్తుంది మనకి. ఇక్కడ పిల్లలు తూము మీదకి అయితే వస్తున్నారు చూద్దామని. మా పెద్ద పాప, చిన్న పాప, అదేవిధంగా అక్క వాళ్ళ పాపలు. మంచి ఎండాకాలం అయితే రావడం జరిగింది. 27 అడుగులు 28 అడుగులు కూడా నీళ్ళు ఉన్నప్పుడు మనం చూడటానికి అది భయంకరంగా ఉంటుంది. చెరువు సౌండ్, తూము తీసిన భీకరమైన సౌండ్ అనేది మనకి వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే మనకి చెరువు మొత్తం మ్యాక్సిమం కనిపిస్తుంది. కాకపోతే ఫోన్లో కంటే మనకి డ్రోన్ కెమెరా ఉన్నట్టయితే మీకు ఎక్కువ విజువల్స్ అయితే కనపడేది. ఫోన్ కాబట్టి కొంతవరకే మనకు కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ ఉన్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయ్యింది ఫ్రెండ్స్. ఇలాంటి చూడదగ్గ ప్రదేశాలు మీకు ముందు మరిన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి సర్దార్ కాటన్ నిర్మించినటువంటి ప్రాజెక్టుని కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా మీ యొక్క సలహాలు సూచనలు అయితే కామెంట్ రూపంలో ఇవ్వండి. ఇంకేమన్నా నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి, లేదంటే ఇది బాగలేదు ఇది బాగుందని మీ సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. ఒక నిమిషం ఫోటో తీస్తాగండి. నీళ్ళల్లోకి దిగాం, చెరువులోకి దిగింది, చెరువు ఒడ్డున అనమాట.
మా చిన్న పాప. చేపలు అక్కడ కూర్చుంటే చేపలు కనిపిస్తున్నాయి, ఇక పెద్ద పెద్ద చేపలు ఎగురుతున్నాయి, చిన్న చేపలేమో ఏదైనా వేస్తే ఒకేసారి ఒక గుంపులుగా చిన్న చిన్న చేప పిల్లలు అయితే వస్తున్నాయి. చూడు వస్తుంది. స్పెటికల్స్ తెచ్చుకుంది, ఆ స్పెటికల్స్ ఏదో ఎక్కడ పడిపోయింది, చెక్ చేసుకుంటుంది అనమాట. ఇక వంట కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పొద్దున్నే మేము 8కి అట్లా బయలుదేరాము. అక్కడ ఇక్కడికి వచ్చేసరికి 8:30, 9 అయింది. ఇంకా పూజా కార్యక్రమం అయిపోయే వరకు కొంచెం అటు ఇటు అయింది. ఇక మా వాళ్ళందరూ పూరీలు చేస్తున్నారు. ఈ పూరీలు చేసిన తర్వాత పూరీలకి పూరీ కర్రీ కూడా స్టార్ట్ చేస్తున్నారు. పూరీలు తాలవటానికి ఏం తీసుకురాలేదు, గిన్నె మీదనే చేసేస్తున్నారు. మా మిస్సెస్, ఇద్దరు పిల్లలు, మా అమ్మ, మా మేనమామ, అక్క వాళ్ళ పాప అనమాట. నేనే పూరీలు కాలుస్తున్నా. ఫ్రెండ్స్, మీకు కామెంట్ చేయండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను కొత్త వీడియో ఎడిటింగ్లో అయితే చేస్తున్నా. ఇంతకుముందు కాయిన్ మాస్టర్లో చేసేవాడిని. దాంట్లో అయితే మనకి A to Z తెలిసేది. ఇది కొంచెం నాకెందుకో కాయిన్ మాస్టర్ డిలీట్ అయింది. ఇప్పుడు డౌన్లోడ్ చేద్దామంటే ఏపీకే డౌన్లోడ్ అవ్వట్లేదు, ఇది వైరస్ వస్తుందని చెప్తున్నారు. అందుకని పవర్ డైరెక్టర్లో చేస్తున్నా. ఇదే నాకు కొత్త ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియో. ఎడిటింగ్ పెద్దగా తెలియట్లేదు. ముందు కొంచెం దీని గురించి నేర్చుకునేది చేస్తాను. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, నాయిస్ వచ్చినా కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. పూరీలోకి అయితే ఆలుగడ్డ కర్రీ తయారు చేస్తున్నారు. క్యారెట్, ఆలుగడ్డ, పచ్చిమిర్చి వేసి కట్టెల పొయ్యి మీద వండుకునే వంట చాలా ఎంత టేస్ట్ ఉంటుందో మీ అందరికీ తెలిసిందే. మీరు కూడా ఏదో ఒక రోజు చిన్నపాటి దగ్గరలో ఉన్న ఏదైనా ఒక స్పాట్కి, పిక్నిక్ స్పాట్ పెట్టుకోండి. ఎప్పుడు ఉండే బాధలే, ఎప్పుడు ఉండే బిజీ లైఫ్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే కొంచెం మైండ్ రిలీఫ్ అయితే అవుతుంది. ముందుకెనక్కి కుడుతాడు, అయినా మంచిగా వస్తాయి. పూరీ కర్రీలోకి మనలు చూడండి, శనగపిండితో అనుకుంటారు. శనగపిండి, ఆలుగడ్డ, క్యారెట్ వేసేస్తున్నారు. అంత బాగానే ఉంది, మేమంతా మంచిగా చేసాం. కానీ తినటానికి ఇస్తారాకులు తీసుకురాలేదు. ఎందుకంటే మా అక్క అంది కదా, అడవిలోకి వెళ్తున్నాం, ఆకులలో తిందాం అని చెప్పి అన్నది. మేము అప్పటికన్నాం ఆకులు ఆడ దొరుకుతాయి ఇప్పుడు ఎండాకాలం అంటే. ఎందుకు దొరుకుతాయి అండి. తీరా వచ్చేవరకు మోదుగాకుల్లో తింటాం. మ్యాక్సిమం అయితే మోదుగాకులు దొరుకుతాయి. ఈ ఎండాకాలం కాబట్టి ఆకులు మొత్తం రాలిపోయినాయి, ఆకులు ఏం లేవు. మొత్తం అడవి మొత్తం ఎతుకులాడితే ఏదో ఒక రకమైన ఆకులు అయితే దొరికినాయి. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, టిఫిన్ చేస్తున్నాము. పాపం కోడి రెడీగా ఉంది. నెక్స్ట్ భోజనంలోకి కోడిని చికెన్ తీసుకురావడం జరిగింది. ఇక్కడే కట్ చేసి దేవుడి దగ్గర, గండిమేసమ్మ దగ్గర కట్ చేసి వేసేద్దామని. నేనైతే నాన్ వెజ్ తినను, ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్. మా అమ్మ, నేను నాన్ వెజ్ తినం. మాకైతే ఆలుగడ్డ కూర ఉంటుంది. ఇది పూరీలోకి అయితే కుర్మా చేసిర్రు. పూరీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఆల్రెడీ టైం 10-10:30 అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాం. నా సజెషన్ ఏంటంటే, బిజీ లైఫ్లో, మెంటల్ టెన్షన్లో ఇలాంటి పిక్నిక్ స్పాట్స్ అని పెట్టుకుంటే కొంచెం మెంటల్ రిలీఫ్ ఉంటుంది. మనకు కూడా కొంచెం రిలీఫ్గా ఒక ఆహ్లాదకరమైన ప్లేస్ ఉంది. ఇక చూడండి, వేట ఆకుల కోసం తిరుగుతున్నాము. ఆకులు ఎక్కడ దొరకట్లేవు. ఇది రాతి కట్టడం అనమాట. మనకి చెరువు చూపించాను కదా, మనం కట్ట పైన ఉన్నాము. ఇది కట్ట నిర్మించింది, రాతితో నిర్మించిన కట్ట అనమాట. ఇదంతా కట్ట. ఈ నీళ్ళు కనిపిస్తుంది మొత్తం గుండం, భీముని గుండం అంటారు. ఈ భీముని గుండం 1 కిలోమీటర్ లోతు ఉంటుందని చెప్తుంటారు. కిలోమీటర్ దగ్గర అంత లోతు ఉందని చెప్తుంటారు పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఎప్పుడు భీముడు ఇక్కడ ఒంగోబడి నీళ్ళు తాగడం వల్ల ఆ భీముడు మోకాలు తగిలి ఆ గుండం ఏర్పడిందని పెద్దలు చెప్తుంటారు. కానీ తుమ్మల చెరువును చూడాలంటే మాత్రం వర్షాకాలం ఆగస్టు నెలలోనే చూడాలి. విపరీతమైన నీళ్ళు ఉంటాయి. 27-28 అడుగుల నీళ్ళు వస్తుంటాయి. అడవి మొత్తం గ్రీనరీతో నిండి ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది.
ఎవరైనా పిక్నిక్ స్పాట్ రావాలనుకుంటే చాలామంది వస్తారు చెరువు కట్ట మీదకి. వర్షాకాలం వచ్చిందంటే రెగ్యులర్ కట్ట మీద ఫుల్ రష్ ఉంటుంది. అన్ని చుట్టుపక్కల పంచాయతీల వాళ్ళు కూడా తొలకరి చినుకులు పడగానే చెరువులోకి నీళ్లు రాగానే ఏటపుతులు తీసుకొని వస్తుంటారు. అన్ని విలేజ్ల వాళ్ళు వస్తారు. చాలా బాగుంటుంది. జనాలు అయితే ఫుల్ రష్ ఉంటుంది. వర్షాకాలం అయితే పిక్నిక్ స్పాట్ కోసం జనాలు ఫుల్గా వస్తుంటారు. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే సందర్శించవచ్చు. ఈ ఈ కట్ట మీద ఇంకుడు గుంటలు కూడా ఉండేవి. మనకి ఇంకుడు గుంటలు అంటాం, ఇంకుడు గుంటలు వానగుంటలు అంటాం కదా, వానగుంటలు బండల మీద వానగుంటలు కూడా ఉండేవి. ఒకప్పుడు రాజులు ఇక్కడ, రాణులు వాళ్ళందరూ ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళని చెప్తుంటారు. రోళ్ళు ఉండేవి. బండల మీద చెక్కిన ఒక భాష, లిపి కూడా చెక్కిన భాష కూడా ఉంటుంది. కట్టకు అవతల వైపు మనం ఇందాక చూసినప్పుడు కట్ట కనపడింది కదా, దాని లోపలైతే కొన్ని అక్షరాలు అయితే ఉంటాయి. మనకి అది ఏ భాష మనకి తెలియదు, కాకపోతే కొన్ని రాసి ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే వానగుంటలు, బండల మీద చెక్కిన వానగుంటలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ బండలను ఎత్తుకొని వెళ్ళారు. రోళ్ళు, వానగుంటలు ఇవన్నీ ఉండేవి అన్నమాట. అప్పుడు ప్రతాపరుద్రుడి కాలంలో వాళ్ళు ఇక్కడ ఏం చేశారో తెలియదులే కానీ వానగుంటలు, రోళ్ళు అవన్నీ కూడా ఉండేవి. ఇక అన్నంలోకి ఆలుగడ్డ కూర అయితే రెడీ చేస్తున్నారు మన వాళ్ళు. పూరి అయిపోయింది, ఇప్పుడు అన్నంలోకి రెడీ చేస్తున్నారు. ఇంటికాడ నుంచే వంట వండుకోవడానికి అయితే ఇంటికాడ నుంచే వాటర్ తీసుకురావడం అయితే జరిగింది. ఎందుకంటే తక్కువ నీళ్ళు ఉండడం వల్ల కొంచెం వాటర్ అంతా ఒకలాగా ఉంటుందని చెప్పి ఇంటికాంచి తీసుకురావడం జరిగింది. 2 క్యాన్ల వాటర్ తీసుకొచ్చినాం అనమాట. ఇక అవన్నీ గిన్నెలు కడటానికి చెరువు నీళ్ళే వాడారు. వంటకు మాత్రం ఇంటికాంచి 2 క్యాన్లు తీసుకొచ్చినాం. మనం ముందుగా అయితే పొద్దుట పూరీలకు రెడీ చేశారు. తర్వాత చికెను, మాకైతే ఆలుగడ్డ కూర, మా అమ్మకి నాకు. నేను నాన్ వెజ్ తిన్నాం మేము. ఆలుగడ్డ కూర ప్రిపేర్ చేసి చెరువులో నీళ్ళు అన్నమాట, గిన్నెలు కడగడానికి తీసుకొచ్చాను. వరంగల్లో ఉన్నటువంటి పాకాల చెరువు, అదేవిధంగా ఈ తుమ్మల చెరువు 2 కూడా ఒకే టైంలో నిర్మించారని చెప్తున్నారు. అయితే పెద్దలు ఏం చెప్తున్నారంటే పాకాల చెరువు కింద పండే పంటకు తుమ్మల చెరువు కింద పండే పంట విత్తనాలకు సరిపోతుందని చెప్తారు. ఇక్కడ పండించిన పంటని పాకాల చెరువులో పండించడానికి ఈ వడ్లను అక్కడ విత్తనాలకు సరిపోయేది. అంటే అంత పెద్దగా ఆ లింక్ సిస్టమ్ లాగా వాడేవారు చెరువుల్ని. ఇక్కడ విత్తనాలు పండించి ఈ విత్తనాల్ని అక్కడ పంటకి వాడుకునే వాళ్ళని చెప్తారు పెద్దలు. పాకాల చెరువు కూడా నేను చూశాను, కానీ చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ బోట్ షికారు అది కూడా ఉంటుంది. ఇక అంత టైం ఎక్కడ స్పెండ్ చేయలేదులే, కానీ ఒకసారి అయితే వెళ్ళాము వరంగల్ పాకాల చెరువుని. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకా చూడదగ్గ ప్రదేశాలు చాలా అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనకి సర్ అర్దార్ కాటా నిర్మించినటువంటి ఆనకట్టను అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇది అశోకపురం మండలం అమ్మగారిపల్లి విలేజ్లో ఉంది. అది గోదావరి పైన నిర్మించడం జరిగింది. గోదావరి యువతల నుంచి అవతల దుమ్మగూడెం, అమ్మగారిపల్లి నుంచి అటు చివర దుమ్మగూడెం పర్ణశాలకు కలుపుతూ ఒక ఆనకట్ట నిర్మించడం జరిగింది. ఆ ఆనకట్టను బేస్ చేసుకుని ఈరోజు భారజల కర్మాగారం, అదేవిధంగా బీటీపీఎస్, అదేవిధంగా మిషన్ భగీరథ ఇవన్నీ పథకాలకు అది మెయిన్ ఆధారమైంది. అప్పుడు నిర్మించినటువంటి కట్ట ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, చాలా స్టాండర్డ్గా అయితే ఉంది. మీకు అది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అదే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు అందరూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చూడాల్సిన ప్రదేశాలన్నీ, మా దగ్గరలో ఉన్నటువంటి ప్రదేశాలన్నీ మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇందాక చూసిన కోడి అయితే కట్ చేయడం జరిగింది. చికెన్ కూడా రెడీ అవుతుంది. సమ్మర్లో ఈ కట్ట మీద మంచి చెట్లు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉన్నాయి అన్నమాట. 2-3 చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటాయి. ఎండాకాలం కూడా అవి ఎందుకో మంచి పచ్చదనంగా ఉన్నాయి. ఆకుల కోసం వేటాడినాం. బొమ్మడి ఆకులు ఏదో అంటారు, బొమ్మడి ఏదో అన్నారు. నేను మా మామయ్య వెళ్ళి అయితే అన్నీ తీసుకొచ్చినాం. ఆకులైతే ఇస్తారు, ఆకులైతే కొడుతుంది మా అక్క, మా అమ్మ, మా పిల్లలు.
గుమ్మేడి ఆకులు ఏదో అంటారు. అందరూ అయిపోయింది, వంట అయితే అయిపోయింది. ఇంకా తినడానికి ఆకులు అయితే రెడీ చేస్తున్నారు. టైం అయితే 1:30, 1:02 అట్లా టైం అవుతుంది. చెట్లు ఉండటం వల్ల చాలా చల్లగా ఉంది. చికెన్ ఒకసారి చూడండి ఏమేమి వంటలు చేసాము. చికెన్, ఇదేంటిది, ఇది బగారా, ఇది మాకు ఇష్టమైన ఆలుగడ్డ, వెజిటేరియన్స్కి తెలంగాణ స్పెషల్. మీరు చెప్పండి, ఏదో పచ్చి పులుసు. ఇది రైస్, ఎల్లో రైస్. బయటకు వచ్చినప్పుడు ఎల్లో రైస్ తినాలని, పిక్నిక్ వచ్చినప్పుడు ఎల్లో రైస్ తినాలని ఎల్లో రైస్ అయితే చేసారు. పసుపు వేసారు అంతే, అన్నంలో పసుపు వేసి ఉండారు. చూడండి, ఈ ఎండకి 2 కూల్ క్యాన్ తీసుకొచ్చిన గడ్డి సరిపోయింది, లేకపోతే ఈ ఎండకి చచ్చిపోయేటాళ్ళు. చెట్లు ఉండడం వల్ల కొంచెం చల్లగా ఉంది. ఫ్రెండ్స్, మంచి మంచి వీడియోలు అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మావయ్య అన్నమాట, పాపం పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాడు. తీసుకొచ్చి బిజీ పని ఉన్నా కూడా మావయ్య పిక్నిక్ పోతున్నాను రా అంటే ఆటో కలిసి వచ్చిండు. సాయంత్రం వరకు ఇక్కడే మాతోనే ఉన్నాడు. మా మేనమామ అన్నమాట. అది స్టార్ట్ అయింది 2వ రౌండ్. ఆకుల్లో, ఇందాక ప్లేట్లలో. అడవిలోకి వచ్చినప్పుడు ఆకుల్లో తినాలని ఒక సిస్టమ్ ఉంటుంది, సెంటిమెంటు. కాబట్టి ఆకుల్లో తింటున్నాం. గుమ్మడి ఆకులతో ఇస్తారాకులు కుట్టిరు అది స్పాట్లో. ఆ ఎండకి పాపం ఆకులు కూడా వడిబడిపోతున్నాయి. మేము స్టార్ట్ చేసినాం. మా మామయ్య, అటు మా అమ్మ, మధ్యలో నేను. పచ్చి పులుసు, ఆలుగడ్డ కూరతో మేము గాని చేస్తాను. ఇటేపు మా పిల్లలు చికెన్తో వీళ్ళు లాగిచ్చేస్తాను అనమాట. నీళ్ళ చెరువులో కూడా దిగినాం మేము. ఇక్కడ నిల్చున్న దగ్గర నుంచి చెరువులోకి దిగి వాటర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను, మంచి మంచి వీడియోలు అయితే. మా మిస్సెస్ పూరి, చికెన్. ఒకసారి ముక్కలు చూడండి, వీళ్ళ స్టైల్లో వీళ్ళు వీళ్ళ స్టైల్ అదనమాట. బొక్కలు కొరుకుతూ స్టైల్. నువ్వు కూడా పెట్టు. అది బొమ్మేడ కావటం వల్ల కొంచెం బరుసు ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంది. మోదుగా అయితే ఇంకా బాగుండే. అంత వంటలంతా అయిపోయాక ఇక మా అక్క చూడండి, ఆకులు అయిపోయినాయి, ఏం చేయాలో అర్థం కాక బేషన్లోనే పెట్టుకొని తినేస్తుంది. ఇంటికి వచ్చేవరకు మాకైతే 5:30, 6 అయింది. కొంచెం వాతావరణం చల్లకుండా ఉంటే ఇంక కొంచెం ఉండేవాళ్ళము. కొంచెం భయంకరమైన ఎండ ఉండడం వల్ల తొందరగా వచ్చేసాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.